అబ్బా హైదరాబాద్ మస్తుంటదిరా అని కొందరు. గీదేం చూసినవురా, అమెరికా పోతే సూపర్ ఉంటదిరా. మొన్ననే మా దోస్తుగాడు పోయి వీడియో పంపిండు. కాకా జపాన్లో బుల్లెట్ రైలు ఉంటదిరా, కండ్లు మూసి తెరిచే లోపట్నే రప్పున వెళ్ళిపోతుందిరా. ఓ దేవుడో, గంత చలి దేశంలో ఎట్లా బతుకుతారో అని యూట్యూబ్లో వీడియోలు చూసి మాట్లాడుకుంటారు. కానీ ఒక ఆయన ఉన్నాడబ్బా, ఆయన పనే దునియా మొత్తం తిరుగుడు, వీడియోలు తీసి మనకు చూపెట్టుడు. గాయన గురించే గీ వార్త. దునియా టూరిస్టు అన్వేష్ మీద కేసు అయింది హైదరాబాద్ లా. మెట్రో రైళ్ల బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ లా 300 కోట్ల స్కామ్ జరిగింది. ఇంట్లో డీజీపీ, సిఎస్, మెట్రో ఎండి, ఇంకో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారని ఒక వీడియో పబ్లిక్ లకు ఇచ్చేయండు. అది మెట్రో రైలు అంతా రువ్వడిగా సోషల్ మీడియాలో ఉరుకుతుంటే ఎంబటే తీసేసేయండు. చల్ గవర్నమెంట్ ఆఫీసర్లను ఉత్తపుణ్యానికి బదనాం చేసిందని ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టిండ్రు పోలీసులు. మనోడు ఇప్పుడు ఏరే దేశంలో ఉన్నాడు. రప్పిస్తారో మరి పోయి పట్టుకొస్తారో గానీ ఈ ముచ్చట తెలవంగానే కొందరు సెలబ్రిటీల ముర్పం మత్తడు దుంకుతుందట. హౌ మరి బెట్టింగ్ యాప్ లకు పబ్లిసిటీ చేసిన సెలబ్రిటీల భాగవతం అంతా బయట పెట్టింది అన్వేషణనే. నిమిషం వీడియోకి ఇన్ని లక్షలు అన్ని లక్షలని కంపెనీల కాడ తీసుకొని గా యాప్ లో పైసలు పెడితే అంత కమాయించవచ్చు, ఇంట్లో పెడితే ఇంత సంపాదించవచ్చునని మంది నాగం చేసిన పుణ్యాత్ముల మీద కేసులు అయినాయి అంటే అదంతా మనోని పంతానమే. ఒక్కొక్కరికి ఎట్లా పైసలు వస్తున్నాయి, ఏడ భూమి జాగాలు కొన్నారు, బంగ్లాలేంది, కాల్ రేంది, టూల్ రేంది మొత్తం బయటికి గుంజే. బొచ్చెడు మంది మీద కేసులు అవుతున్నాయి, ఎంక్వైరీ నడుస్తుంది. ఈ దెబ్బతోటి గసంటి ఉద్దర సెలబ్రిటీలు అంతా అదురుకున్నారు. దేశాలు తిరుక్కుంటా ఏడేమున్నదో చూపించే అన్వేషణ ఎవ్వరు చేయడానికి పని చేసినందుకు పబ్లిక్ అంతా తారీఫ్ చేసిర్రు. మనోడు ముంగడ పడకుంటే ఇంకెందరికి సొంచోళ్ళు పుట్టుకోద్దురో, ఇంకెంత మందిని తెలురు ఎద్దురో పో.